అధ్యాయము 4వ వచనం. నహమయా చాప్టర్ 1:4. నెహెమ్యా 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి చాలు. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ వెన్ వీ హియర్ ద సాడ్, ట్రాజిక్, lamentable situation of the God's people and God's place? దేవుని ప్రజలను గురించి, దేవుడు నివసించే స్థలమును గురించి విషాదకరమైన సంగతులు మనం విన్నప్పుడు ఏం చేయాలా అనేది ఈ వాక్యంలో లేదా ఈ వచనంలో స్పష్టం చేయబడింది. నేను ఈ మాటలు విన్నప్పుడు కూర్చుండి, మొదట చేయాల్సిన పని ఏంటంటే కూర్చుండట. అంటే బీ కూల్, బీ రిలాక్స్డ్, బీ కంఫర్టబుల్, బీ కోజీ. గందరగోళం చేసి ఇతరులను కలవరపరిచి అలాగే చేసినారా, ఎవరు చేసినారు, ఎందుకు చేసినారు, నేను వస్తాంపా, పోట్లాడదాంపా, అట్లా కాదు. నేను కూర్చుండి. కూర్చోవడం అనేది విశ్వాసుల యొక్క మంచి దైవిక లక్షణం. ఎక్కడ కూర్చోవాలా మీరు ఊహిస్తారా? అంత గొప్ప వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బైబిల్లో చాలామంది అలా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. నేను ఒక 5 మందిని మీకు జ్ఞాపకం చేస్తాయి మధ్యాహ్నం. మనం కూడా కూర్చునే ఉన్నాం కదంటే, కూర్చున్నాం ఇప్పుడు, కానీ మనసు మాత్రం నిలబడే ఉంది. శరీరం కూర్చొని ఉంటుంది, మనసు నిలబడి ఉంటుంది. పొలాల్లో దిష్టి బొమ్మ నిలబెట్టి ఉంటారా? ఇట్లా కొత్తకి ఇల్లు కట్టేటప్పుడు ఇంటి బయట కూడా ఒకటి నిలబెట్టి ఉంటారు దిష్టి బొమ్మ. శరీరం కూర్చొని మనసు నిలబడేది కాదు. ప్రాణ, ఆత్మ, దేహాలు కూర్చున్నట్టు. కూర్చున్నట్టు అంటే ఏంటి? ఐఎమ్ హెల్ప్లెస్, ఐ నీడ్ హెల్ప్, అండ్ ద హెల్ప్ కమింగ్ ఫ్రమ్ గాడ్. నాకు ఏం చేయాలో తోచదు, నేను నిస్సహాయుడిని, నాకు సహాయం దేవుని యొద్ద నుండే వస్తుంది. మనం ఏమనుకుంటాం, మనం కొన్ని చేయగలము, మన చేతనవుతుంది, చేత కాకపోతే వేరే వాళ్ళ సాయం తీసుకుంటాం, అందుకే చేత కాకపోతే ఆలోచిస్తాం, వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా అనుకుంటాం. నెహెమ్యా కూర్చుండి. లూకా సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 8:35. లూకా 8:35. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి చాలు. మొదట కూర్చున్న వ్యక్తి దయ్యములు వదిలిపోయిన వాడు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జాగ్రత్తగా జవాబు చెప్పాలా. ఒక మనిషి దయ్యం పట్టినప్పుడు భయపడతామా, దయ్యాలు వదిలిపోయిన తర్వాత భయపడతామా? దయ్యం పట్టినప్పుడు భయపడతాం, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది. అదే మామూలుగా నేను మనిషిని ఒకడు పట్టుకున్నా కూడా మనకి అందుబాటులో ఉంటారు. దయ్యం పట్టుకునే మనిషిని చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా 4-5 పట్టుకొని ఇంకా పక్కన చేట, చీపురా ఇవన్నీ తీసుకొని ఉన్నా కూడా మనమే భయపడతాం. ఇక్కడ మనకు భిన్నంగా రాసినారు. ఏం రాశారు? దయ్యం పట్టినవాడు స్వస్థ చిత్తుడయ్యుండి యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి ఎప్పుడు భయపడాలా? కానీ ఎప్పుడు భయపడుతున్నారు? మనవాళ్ళు చూసి ఎప్పుడు భయపడుతున్నారు? యేసు పాదాల దగ్గర కూర్చుంటే లోకానికి ఏమొస్తుంది? భయం వస్తుంది. మనల్ని చూసి లోకం ఎందుకు భయపడట్లేదు?
యేసు పాదాల దగ్గర కూర్చుండట్లేదు కనుక భయపడట్లేదు. నిజంగా అంతకుముందు సీన్ చూస్తే భయపడేటట్లున్నాడు. బట్టలు వేసుకోకుండా కాళ్ళకు చేతులకు బొండలేసి వాడిని గాయం చేస్తూ సమాధుల తోటలో తిరిగేవాడిని చూస్తే భయం కలగాల. అప్పుడు భయం కలగలేదు లోకానికి, వాళ్ళు చాలా సరదాగా ఉన్నారు. కానీ వాడు స్వస్థచిత్తుడై ఇప్పుడు ఎలాగున్నాడంట, బైబిల్లో రాశారు, బట్టలు కట్టుకొని. ఇప్పుడు భయం ఎలాగొచ్చింది? కనుక ఒక వ్యక్తి రక్షించబడ్డా లేదనే దానికి కంప్లీట్ తేడా ఏంటంటే, రక్షణ పొందక మునుపు ఎవరు పట్టించుకోరు. రక్షణ పొందిన తర్వాత మనం ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే లోకం ఏమవుతుంది? భయపడుతుంది. లోకం భయపడట్లేదంటే అర్థమేంటి? మనం యేసు పాదముల చెంత కూర్చుండటం లేదు. అంతకుముందు అదే దయ్యం పట్టిన వాడిని గురించిన సంగతి మనకు పరిచయం కదా. గెరాసేనుల దేశంలో ఉంటే యేసుప్రభు వారు ఒక్కడే అక్కడికి వచ్చినాడు, వాడిని స్వస్థితినిగా చేయాలని కోరినాడు. కేకలేసినాడు, దావీదు కుమారుడా నాతో నీకేం పని? అలాంటి వ్యక్తిని యేసుప్రభు మార్చున్నాడు. ఈ సాయంకాలం నేను దయాల గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీరు వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా బహుశా అని మీరు బాధపడారు. అందుకే అలాంటి వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చినాడు, ప్రభు దర్శించినాడు, ప్రభు మాట్లాడినాడు. ఇదైనా ప్రతి మనుషుడు ఈ భౌతికమైన దయాల చేత కాకుండా లోకమనే దయ్యం చేత పట్టబడి ఉన్నాడు. అందుకే దిగంబరుడిగా ఉన్నాడు, తనకు తను గాయం చేసుకుంటున్నాడు. తన నివాస స్థలము సమాధుల్లో. సమాధుల్లో ఎవరుంటారు? ఎవరు నివాసం చేస్తారు? చనిపోయిన వాళ్ళు. బతికిన వాళ్ళు ఎక్కడ నివాసం చేస్తారు? ఊర్లో. కానీ ఊర్లో చేయాల్సిన వాడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. కనుక ఇప్పుడు మనిషిని యొక్క జీవితం, దీన్నే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం పాపముల చేతును అపరాధముల చేతును సజ్జన వారమై ఉంటిమి అని యాంప్లిఫై చేసినట్లు వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యమును బట్టి ఆయన మన రక్షణ పాపక్షమాపణలోనికి తీసుకుని వచ్చినాడు. యేసు ప్రభు మనల్ని ప్రేమించినాడు కనుక మన పాపాలన్నీ భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోక స్థలాల్లో మహామోహని చెంత ఆసీనుడై ఉన్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడుగును అని బైబిల్ సెలవిస్తుంది. ఈ సాయంకాలం ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసు నిజముగా పాపుల రక్షకుడు, నిజముగా దేవకుమారుడు, నిజముగా పాపిని ప్రేమిస్తున్నవాడు, నిజముగా పాపి కొరకై తన రక్తాన్ని సిలువలో కార్చినవాడు, పాపిని క్షమించడానికి ఇష్టపడేవాడు యేసు. దయాలు వెళ్ళగొట్ట సమర్థుడు, సమస్తమును బాగా చేయవాడు యేసు క్రీస్తు ప్రభువు. కనుక ప్రభువుకి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదు. రక్షణ పొందిన వెంటనే బట్టలు కట్టుకొని, ఏం బట్టలు? వెరీ గుడ్. మీరు ఇంత డీప్గా చెప్తే మరి నేను రావడం అవసరమా? భౌతికమైన బట్టలు కాదు, ఏదన్నా ఆరబట్టలు, పట్టుబట్టలు, ఇవి కాదు. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ప్రభు మన కొరకై సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన వస్త్రధారణ, ఆత్మీయమైన వస్త్రధారణ ధరించి ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలంట? యేసు పాదముల యొద్ద కూర్చుండుట. సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. యేసు పాదాల యొద్ద కూర్చుండట రక్షణ కొరకు ప్రాముఖ్యమైన సంగతి. ఇది మొదటి విషయం. రెండవది చూస్తామా? లూకాసు వార్త 10వ అధ్యాయం. చాలు, ఈ ఫ్రేజ్ మీరు గమనిస్తున్నారా? కొద్దిసేపు మేల్కొని ఉన్నాడమ్మా, తర్వాత నిద్రపోయినా పర్లేదు. యేసు పాదముల యొద్ద
కూర్చుంది. అదొక ఊరు. ఆ ఊరికి బాగా కథలు చెప్పే ఆయన్ని పిలిపించినారు. ఏం కథలని నేను చెప్పను, ఇక్కడ ఇప్పుడు లైవ్లో ఉంది. ఊరంతా సాయంకాలము తండోపతండాలుగా చేరి వచ్చినారు. అది గ్రామము కనుక ఈ కథలు చెప్పే ఆయనకి మంచి గారెలు అంటే ఏమంటారు ఇక్కడ, అరిసెలా, వడలు, చికెను అన్నీ మంచి చక్కగా ఏర్పాటు చేసి బాగా అబ్బోతాడైనా అనుకున్నారు. సాయంకాలం ఊరూరు గదిలో వచ్చింది. అక్కడికి ఒక పెద్ద బహిరంగ స్థలంలో పెద్ద స్టేజ్ పెట్టి ఇలాగా మైకులు పెట్టి అన్నీ చేసినారు. అప్పుడు ఆయన లేచి నిలబడి ఇలాగ అన్నాడంట, నేనేం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని. తెలియదు కదా, అందుకే ప్రజలు ఏమన్నారు, తెలియదు అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, తెలియని దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు, మీరు వెళ్ళి రేపు రండి అన్నాడంట. కొంతమంది వెనక అనుకున్నారు, మనం గాలి చేస్తే, చికెన్ చేస్తే, ఇవి ఇస్తే నేను చాలా తేలిగ్గా ముగించేసినాడు మొదటి దినము అనుకుని వెళ్ళిపోయారు. అలా రెండవ రోజు సాయంకాలం వచ్చినారు. ఇంకా ఎక్కువ మంది వచ్చినారు. మొదటి రోజు ఏం చెప్పలేదు కదా, రెండవ రోజు చెప్తాడని ఇరుగు పొరుగు అమ్మలక్కలు అందరినీ తీసుకొని వచ్చినారు. బహుశా వాళ్ళకు కూడా దసరా సెలవులేమో తెలియదు. ప్రాంగణం అంతా నిండిపోయింది. ఇప్పుడు ఆయన లేచి నిలబడి మైకుల దగ్గర ఇలాగన్నాడు, నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అని. నిన్నేమో తెలియదు అన్నాము, వెళ్ళిపోమన్నాడు. కానీ ఈరోజు తెలుసు అని చెప్పదాం అనుకొని తెలుసు అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంటే, తెలిసిన దాని గురించి ఇంకెందుకు మాట్లాడుకోవడము, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, మీరు వెళ్ళిపోండి అన్నాడు. రేపు రండి. ఇక మూడవ రోజు చాలా సిద్ధపాటు పట్టినారు. ఆయనకు కూడా మంచి గారెలు, నాటుకోడి, రాగ సంగటి, ఇంకేమన్నీ భక్ష్యాలు, పాయసాలు ఇవన్నీ చేసేసినారు. ఆయన 3 రోజులు ఫుల్గా తిన్నాడు. 3వ రోజు సాయంకాలం మైక దగ్గరికి వచ్చినాడు. ప్రజలు చాలామంది చేరి వచ్చినారు. అబ్బా ఏం చెప్తా, మొదటి రోజు ఏం చెప్పలేదు, రెండవ రోజు ఏం చెప్పలేదు. మొదటి రోజు మీకు తెలుసు అంటే తెలియదన్నా, తెలియని దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం అన్నా. రెండవ రోజు అంటే తెలుసు అన్నా, తెలిసిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం అన్నా. ఈరోజు ఏం చెప్తాడో చూస్తామని అనుకున్నా. అప్పుడు ఆయన అన్నాడు, నేను చెప్పబోయేది మీకు తెలుసా అని. కొంతమంది అన్నారు తెలుసు అన్నారు, కొంతమంది అన్నారు తెలియదు అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, తెలియని వాళ్ళు వెళ్ళి తెలిసిన వాళ్ళతో తెలుసుకోండి అని. అందరు చప్పట్లు కొట్టినారు, ఆయనకు దండ వేసినారు, శాల కప్పినారు, డబ్బులు ఇచ్చినారు. ఆయన సరే అందరికి వెళ్ళేసి వస్తాను, చాలా థ్యాంక్స్, తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అమ్మా అని చెప్పేసి 3 రోజులు గారెలు, చికెన్లు తినేసి వెళ్ళిపోయాడు. మాది కూడా అట్లే ఉంటుంది. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళతో చెప్పించుకోండి. మనుషులతో చెప్పించుకోవడం, మనుషులతో వినడం కంటే మరియా యేసు పాదాల దగ్గర ఉండి యేసు ప్రభు మాటలు వినాలనుకుంది. డైరెక్ట్ లింక్. ఆయన బోధ వినుచుండెను అని వాక్యంలో రాసిన. ఆయన పోలిన బోధకుడు ఎవరు? ఆయన బోధలో దయారసం పోయబడి ఉన్నది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. మేము బోధిస్తే మీరేమంటారు? మమ్మల్ని టార్గెట్ చేసినాడు, మా గురించి చెప్పినాడు, మా గురించి ఆయనకి ఎవరు చెప్పినారో తెలియదు, అన్నీ నాకే చెప్పినాడక్క. ఎట్లా చెప్పినాడక్క అంటే, మిమ్మల్ని గురించి మాకు చెప్పే అంత టైం ఎవరికి ఉంది, మాకు వినే అంత టైం ఎక్కడుంది, మీకు టార్గెట్ చెప్పి చేసే అంత టైం ఎక్కడుంది. ఆ మధ్యలో ఒక బ్రదర్ అమెరికా నుండి ఫోన్ చేసినాడు, అన్న మేము మాటల్లో లైవ్లో విన్నాము, చాలా బాగుంది, థ్యాంక్స్ అన్న, ప్రభుకు స్తోత్రాలు అన్న. అంతదాకా మంచిదే, అప్పటికి ఆగి కట్ చేసింటే బాగుండేది. ఆయన అన్నాడు, కానీ ఒక విషయం అడగాలన్నా మిమ్మల్ని అన్నాడు. చెప్పండి బ్రదర్ అంటే, వాక్యం అంతా మా గురించి చెప్పారన్నా, మీకు ఎవరు చెప్పారు మా గురించి అన్నాడు. ఇక్కడ పక్కన వాళ్ళ గురించి చెప్పే నాదలు లేడే, అమెరికా వాళ్ళ గురించి మన దగ్గరకు వచ్చి చెప్తే, మనం ఇక్కడ వాక్యం చెప్తే వాళ్ళకు వాక్యము అది ఖడ్గము, అది అందరికీ పనిచేస్తుంది. ఎవరికి పనిచేసినా ఏమనిపిస్తుంది అంటే, నా గురించి చెప్పినారు అని అనిపిస్తుంది. నీ గురించి చెప్పినారని నీకు అనిపిస్తే ఏమని అర్థం అంటే, ఇది వాక్యం యొక్క ప్రభావము, ఇది మనుషుడు చెప్పేది కాదు. వాక్యం ప్రబలమై వ్యాపించినని దేవుని వాక్యంలో ఉంది.
కనుక ప్రబలమై వ్యాపించే వాక్యం ఎవరు వింటే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఎవరు వాక్యానికి హృదయాన్ని తెరిస్తే మా గురించి చెప్తున్నాడు, మా గురించి చెప్తున్నాడు, మా గురించి చెప్తున్నాడు, మరి ఇంత క్లియర్గానా, మరి ఇంతనా, ఎవరో చెప్పినట్టు చెప్తున్నాడంటే వాళ్ళంతా మాట్లాడుకుని ఉంటారు బ్రదర్, బయటికి మాత్రం ఇట్లా వచ్చి చెప్తారా అని. అట్లాంటిది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడతాడు. కనుక ఆయన బోధ వినుచుంటారు. ఆయన మాటలు ఎవరు తీసుకుంటారో వారికి ఆశీర్వాదం. మరి యొక్క మంచి ప్లేస్ ఏంటంటే ఆమెను గురించి 3 సందర్భాల్లో బైబిల్లో రాయబడింది. ఆమెను గురించి రాయబడిన ప్రతి సందర్భంలోన అవర్ ప్లేస్ ఈజ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమె స్థలం ఏంటంటే యేసు ప్రభు యొక్క పాదాలు. ఇక్కడ చూడండి ఎలాంటి పరిస్థితి మీకు తెలుసు కదా. లూకా సువార్త 10వ అధ్యాయంలో చూడండి 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ. సరే, ఏదో గెస్ట్లు వచ్చినారు, కూర్చోబెట్టుకున్నారు, వాక్యం విన్నారంటే పర్వాలేదు, మన మాదిరి పరిస్థితులు అన్నీ బాగున్నాయి. రెండో సందర్భం చూడండి, 11వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 11 verse 32. అంతటా మరియా చాలు. ఎక్కడ ఈ 11వ అధ్యాయంలో కథ మీకు తెలుసు. తిరిగి వచ్చేసరి అలాగున్నారండి, ఏం చేస్తున్నాం, మీ తమ్ముడు ఎలాగున్నాడు, సమాధిలో పెట్టేశారా లేదా అని వచ్చిస్తున్నాడు. ఇది ఎటకారం కాదా? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయమ్మా? ఏమన్నా బాగున్నారా, ప్రైస్లో ఆడేది ఇదండి, ఏం సంపద రాంగ్ నెంబర్ చేసినట్లున్నావు అని అన్నాను. తెలుసు కనుక అంత తెలియని వాళ్ళతో అలాగ అనలేం కదా. ఇప్పుడు సరే మనతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత వేరే వాళ్ళతో నన్ను ఇంత వెటకారంగా మాట్లాడినాడు అన్న, ఏంటి రాంగ్ నెంబర్కి ఫోన్ చేసేవా అని అంటే ఏమని అర్థం? వెటకారమా అది? చెప్పరేంటి? మీరు ఎప్పుడు చేయాలని కోరుకుంటామని చేయలేదు కదా, అందుకే ఎవరో పొరపాటున రాంగ్ నెంబర్ చేసేవేమో, వేరే వాళ్ళకి చేయబోయి నాకు వచ్చిందేమో అని అనుకుని. కొన్నిసార్లు ఓపెన్ కొంతమంది చెప్తారు, అయ్యో అన్న మీకు వచ్చిందా, ఎవరికో చేయాలనుకున్నా మీకు వచ్చింది. అమాయకులు పాపం, కవరేజ్ కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఇది అలా కాదు, వెటకారం అసలే కాదు. మరే యేసు ప్రభువు ఆయన శిష్యులను ఎంత ఇష్టపడింది. అందుకని దుఃఖ సాగరములో ఉన్నప్పుడు ఆమెకు కనపడింది ఏంటంటే యేసు పాదాలు. ఇప్పుడు 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఇప్పుడు ఏం కనిపించినాయమ్మా? పాదములు. ఈ 3 వాక్యాల రెఫరెన్స్లో మనకు స్థూలంగా కనిపిస్తున్న మాట ఏంటి? యేసు పాదములు, యేసు పాదములు, యేసు పాదాలు. లూకా సువార్తలో యేసు పాదాలు అంటే ఆ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో బాధలో ఉన్నప్పుడు యేసు పాదాలు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో వాళ్ళ తమ్ముడు తిరిగి వేసిన తర్వాత థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు, అప్పుడు కూడా యేసు పాదాలు. సాధారణంగా మనకి బాధలో ఉన్నప్పుడు, ఎక్కువ సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు తక్కువ కనిపిస్తాడు. ఎక్కువ బాధలో ఉన్నప్పుడు వెళ్ళి బైబిల్ చదవండి అని ఇచ్చినా మనకి, ఈరోజు బైబిల్ చదివావా, చదవమ్మా అని ఇట్లా ఒక్కసారి 90 degreesలో చూస్తే లేచిపోతారు అట్లే. అంతేనా? అలాంటిది ప్రభు ఎలాగా మరి వాళ్ళకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత యేసు పాదాల దగ్గర ఆమె ఉంది, బాగా సంతోషంగా ఉన్నారనుకో, పాస్ అయిపోయి ఐఏఎస్లో వచ్చినా, లేకపోతే ఐఐటీలో, ఐఐసిటీలోనో, ఇది ఎన్ఐటీలోనో ఒక మంచి అమెరికాలోనో సీట్ వచ్చింది అనుకోండి, రిజల్ట్స్ వచ్చింది ఆ రోజే. అలాంటి వాళ్ళకి ఈరోజు బైబిల్ చదివినావా అంటే బైబిలా ఎక్కడ, అదెక్కడ? ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా చాలా కష్టం. అందుకే ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు, ఎక్కువ సంతోషం కలిగినప్పుడు ఆకలేదు, నిద్ర పట్టదు. తెలుసు అనుకుంటే ఇవి రెండు మీకు. ఎంత తినమన్నా తినబుద్ధి కాదు, ఎంత పడుకోమన్నా
పడుకోబుద్ధి కాదు. ఇప్పుడు వీళ్ళు చాలా 4 రోజులు సమాధిలో ఉన్నాడు, లేచిన తర్వాత ఇంకెంత సంతోషం. బైబిల్ చరిత్ర 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఇది ఒక్క మనిషినికి ఇలాగ జరిగింది. హిస్టారికల్ మిరకల్ టుక్ ప్లేస్ అట్ దేర్ హోమ్. యునిక్ మిరకల్, అన్పారలల్ మిరకల్. ఇలాంటి సూచక్రియ బైబిల్ చరిత్రలో ఏ వ్యక్తి జీవితంలో, మనిషి జీవితంలో జరగలేదు. యేసుప్రభు సంగతి వేరే, ఆయన సమాధి చేయబడి 3వ దినం లేయడం వేరే. మనుషులుగా సమాధిలో 4 రోజుల తర్వాత తిరిగి లేయడం అనేది, చచ్చిపోయిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు. డోర్కస్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఉన్నారు. పాడి మోసుకుంటూ ఉంటే పాడి ముడితే బాగైన వాళ్ళు ఉన్నారు. కానీ సమాధిలో నుండి తిరిగి లేచింది. ఇలాంటి చరిత్ర కలిగిన అద్భుత కార్యం మా ఇంట్లో చేసినాడంటే ఇంకెంత, వాళ్ళు ఎంత సరదాగా తిరుగుతుంటారు చూడండి. పెద్ద డ్రెస్సెస్ పైనుండి కింద దాకా అంత పట్టు చీరేసి వచ్చేవాళ్ళు. రండి అక్క కూర్చొని కట్టాడు. ఎంత హంగామో. మేము ఎక్కడ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మమ్మల్ని పిలుస్తారు కదా, ఎవరు ఆ ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసినారో మాకు ఒక 5 నిమిషాల్లో అర్థమైపోతుంది. ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే హంగామాను బట్టి. ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా నో హంగామా. మరి వచ్చేవాళ్ళందరినీ ఎవరు రిసీవ్ చేసుకుంటారమ్మా? నువ్వు ఇటు యేసుపాదాల దగ్గర కూర్చుంటే వచ్చేవాళ్ళందరూ కూల్ డ్రింక్స్ ఎవరు ఇస్తారు? చైర్లో కూర్చోమని ఎవరు చెప్తారు? వచ్చినారు లేదని పలకరించేవాళ్ళు ఎవరు? ఏంటమ్మా నువ్వు కొద్దిగా మరీ ఇంత ఆత్మీయరాలు అయిపోతే ఎట్లా? యేసుపాదాలు విడవలేదు. కానీ క్రైస్తవ జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సిందే. కష్టంలో, దుఃఖంలో, శ్రమలో, కృంగుదలలో, అవమానం, సంతోషంలో ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు సిట్ ఈజ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన అన్ని సందర్భాల్లో మనము చక్కగా నెమ్మదిగా కూర్చోగలిగిన ఒకే ఒక స్థలం యేసు పాదాలు. కట్టుదాం రండి. కట్టేదాంట్లో ఇవన్నీ భాగాలు. నెహెమ్యా ఈ మాటలు విని ఏం చేశాడు? నేను కూర్చుండి. మొదట ఎవరు కూర్చున్నారు? సాల్వేషన్, దయ్యం పట్టిన వాడు రక్షణ పొంది కూర్చున్నాడు. రెండవది ఎవరు? మరియమ్మ కూర్చునుంది, సర్వింగ్, ప్రభును సేవించటానికి అక్కడ కూర్చున్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం. మూడోది చూస్తామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 Chronicles chapter 17 verse 16. చాలు. రాజైన దావీదు వచ్చి యెహోవా సింహాసనం మీద ఆసీనుడై అని రాశారా? ఏం రాశారు కదా? ఇప్పుడు ఇక్కడ రాయొచ్చు కదా, రాజైన దావీదు అనే పదం బదులు ఊరికే దావీదు అని రాయొచ్చు, లేదా దేవుని సేవకుడు అని రాయొచ్చు, ఇశ్రాయేల్ మొదటి గాయకుడు అని రావచ్చు. వై ద డిజిగ్నేషన్? ఎందుకు ఆయన గురించిన హోదా ఇక్కడ చెప్పబడింది? అంటే మనలాంటి వాళ్ళు అనుకుంటాం, కూర్చున్నాడంటే ఏం ఖాళీకుంటాడులే, లేకపోతే చిన్న ఉద్యోగస్తుడేమోలే, చిన్నోళ్ళలే కూర్చుంటారేమో అని అనుకోవటానికి అవకాశం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క హోదా ఇక్కడ రాయించినాడు. ఎవరు కూర్చున్నారంట? రాజైన దావీదు కూర్చుండి యెహోవా సన్నిధిలో ఇలాగూ మనవి చేసింది. కనుక కూర్చోవడం అనేది మనకు అలవాటు అయితే అప్పుడు ఆయన మాటలు వినడమా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడమా, ఆయన ఎలాగ సేవించాలనేది మనకు తెలుస్తుంది. మనం కూర్చోవడమే కుదరట్లేదే. కొంతమందికి ఏమైనా పని చెప్పినా మనకు రాసేది, బ్రదర్ కూర్చోలేకపోతున్నానండి, కూర్చుంటే చేసేస్తామండి అంట. మాకు కూడా అలవాటు కదా, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు మా దగ్గర, వాళ్ళు కూర్చుంటే చేస్తారు, ఒక రాత్రి కానీ 2 రాత్రులు కానీ కూర్చోరు. మరి ఏం చేస్తున్నారు? తిరుగుతుంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, వీళ్ళు ఫోన్ చేస్తారు, అక్కడ టీ అంటారు, ఇక్కడ క్యాంటీన్ అంటారు, అక్కడ అదంటారు, ఇదంటారు, ఫ్రెండ్స్ అంటారు. రోజులన్నీ ఇలాగే గడిచిపోతుంటాయి. నువ్వు చేయగలవు కదా, కూర్చోవచ్చు కదా ఒక రాత్రి అంటే అయిపోయి ఇంక కూర్చుని రేపటి నుండి కూర్చునేదే. ఎన్ని రేపులు పోయినాయో, ఎన్ని మాపులు పోయినాయో, ఎన్ని వారాలు పోయినాయో, ఎన్ని నెలలు పోయినాయో, ఎన్ని సంవత్సరాలు పోయినాయో. అలాగే దేవుడు కూడా మనకు అవకాశం ఇస్తుంటాడు. కూర్చోండి. మనం కూర్చుంటే అన్నీ సెట్ అవుతాయి, కానీ మనం కూర్చోమే. గాలిపటకం తిరిగినట్లు తిరుగుతుంటారు కొంతమంది, ఇళ్ళ చుట్టూ, ఇంటి మీద, పైన, కింద. సంక్రాంతి గాలిపటాలు
ఎక్కడో తిరుగుతుంటుంది, కానీ దాని దారము దాన్ని వదిలే వాళ్ళు ఎక్కడో ఉంటారు. అలాగుంటుంది మనం కూడా. వాళ్ళ కాలు ఒక దగ్గర నిలబడదు, కోడి కాళ్ళు అంటారు వాళ్ళని. తెలుసా మీకు సామెత? కోడి కాళ్ళు కాకి కాళ్ళు ఒక దగ్గర నిలబడవంట. ఈ 2 కాళ్ళు లేకుండా చూసుకోవాలి మనము. అందుకని ఈ కీర్తన కాడ నాకు కోడి కాళ్ళు వద్దు, ఏంటి కాకి కాళ్ళు వద్దు. 40వ కీర్తన. Psalm 40. రెండవ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఇప్పుడు నా పాదాలు అటు ఇటు కదలవు, కోడి కాళ్ళ వల్లే కదలవు. ఇంకెలా కదలవు? కాకి కాళ్ళ వల్లే కదలవు. నా పాదాలు బండ మీద స్థిరపరచబడ్డాయి. కనుక ఆ బండ క్రీస్తే. ఎవరి పాదాలు అయితే బండ మీద స్థిరపరచబడ్డాయో వారి పాదాలు సుందరము, అవి ఆనందభరితంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా కనిపిస్తాయి. ఎవరి పాదాలు ఇంకా బండ మీద స్థిరపరచబడలేదు, అవి అటు ఇటు కదులుతూనే ఉంటాయి. దావీదు లాంటి వాడు కూర్చోటానికి టైం ఉంటుందండి. మనం కూర్చున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు కాదు, మామూలుగా ఇంట్లో రిలాక్స్ అయినామని కొద్దిగా కూర్చోండి, ఎంతసేపు అని అటు ఇటు ఆ పని చేస్తారు అంటుంటారు. పని అంతా అయిపోతే కానీ కూర్చోమా అంటుంటారు సిస్టర్స్. పని చేసేవాళ్ళు, పని చేయకుండా సోమవారాలు ఉండేవాళ్ళు వాళ్ళు ఏమన్నా కూడా లేరు. వాళ్ళని మనం ఏమంటాం? లేయండి 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 అంటుంటాం, వాళ్ళు లేరు. పని చేసేవాళ్ళు మనం ఏం చెప్తుంటాం? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మిషన్ మాదిరి పని చేస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి దాకా కొద్దిసేపు అన్నా కూర్చోలేదక్క, కొద్దిసేపు కూర్చోండక్క 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 అంటే వాళ్ళు ఏమంటుంటారు? ఇంకా పని అయిపోలేదు బ్రదర్, అయిపోలేదు బ్రదర్, అయిపోలేదు బ్రదర్ అంటుంటారు. కొంతమంది కూర్చున్న వాళ్ళు పని లేకుండా సోమరులుగా లేయండి అక్క లేయండి అక్క లేయండి. అయిపోయింది బ్రదర్, ఇప్పుడే ప్రార్థన చేసుకుని లేదు. ఎంతసేపు ప్రార్థన? కానీ కూర్చున్నామంటే ఇంట్లో పని అయింది, విరామం దొరికింది, విశ్రాంతి దొరికింది అని అర్థం. ఈ దినాల్లో భార్య భర్తలు కూర్చోటానికి టైం లేదు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూర్చోటానికి టైం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర కూర్చోటానికి టైం లేదు, సేవకులు బాధ్యత గల సహోదరులు కూర్చోటానికి టైం లేదు, సంఘానికి ప్రభు దగ్గర కూర్చోటానికి టైం లేదు. వీటన్నిటికి పైపెచ్చు యూట్యూబ్ జూమ్ వచ్చింది కనుక కూర్చోవలసిన పని ఏముందిలే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ ప్రభుతో కూర్చోటానికి సబ్స్టిట్యూట్స్ కాదు. ఇవంతా టెక్నాలజీ అవసరము, కానీ ప్రభుతో మనం కూర్చునే విషయానికి ఇది నథింగ్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ బీయింగ్ సిట్టింగ్ ఇన్ పర్సన్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ప్రభు పాదాల దగ్గర మనం భౌతికంగా కూర్చున్న దానికి సాటి అయినది, సరి అయినది ఏదీ లేదు. దావీదు లాంటి రాజు దీనుడై దేవుని సన్నిధిలో వచ్చి కూర్చున్నాడంటే మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి? దావీదు యొక్క లక్షణాల్లో ఒకటన్నా మనకు ఉందంటారా? అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా మనకు యోగ్యత లేదంటే తప్పు కాదేమో. ఆయన దేవుని హృదయానుసారుడు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, 75 కీర్తనలు కనీసం రాసినవాడు, గొలియాతును వడిసెలరాతో చంపినవాడు, దేవుని కొరకు అనేక అద్భుత కార్యాలు చేసి సితారా చమత్కారంగా వాయిస్తే దయ్యాలు పోయినాయంట. మనం వాయిస్తే బయట ఉండే దయ్యాలు లోపలికి వస్తుంది. వాళ్ళు పాడితే మనుషుల్లో ఉన్న దయ్యాలు బయటికి పోయినాయి, మనం పాడితే బయట నేను లోపలికి వస్తాయేమో అనేటట్లు ఉంటుంది. అందుకే కొంతమంది ఆపండి బ్రదర్ అంటారు, ఎందుకంటే బయటికి గాడిదలు పోతున్నాయి బ్రదర్, పొరపాటున లోపలికి వస్తాయేమో అని వాళ్ళ భయం. అంటే పాడకూడదు వాయించకూడదు అని కాదు దాని అర్థం. అంటే అంత తలాంతు కలిగిన వాడు, అంత త్యాగం కలిగిన వాడు, అంత ప్రభు కొరకు సమర్పణ కలిగిన వాడు, అంత బ్యాక్గ్రౌండ్ కలిగిన వాడు,
పరాక్రమవంతుడు, గొల్యాతు లాంటి వాడిని కేవలం వడిసెల రాత్తో చంపినవాడు. నువ్వు ఏ విషయంలోనన్నా తీసుకో, ఆల్రౌండర్. ఈయనకి రాదు, దీంట్లోన ప్రవేశం లేదు అని కూర్చోబెట్టేకి లేదు ఆయన్ని. పాటలు రాస్తాడు, పాడతాడు, వాయిస్తాడు, యుద్ధానికి పోతాడు, తర్వాత ఇంకా అన్ని కార్యక్రమాలు చేసేవాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రాజైన దావీదు యెహోవా సన్నిధిని కూర్చోండి. దేవా, అంత గొప్ప రాజుని గురించి ఆ మాట చెప్తే నా సంగతి ఏంటి? ఆయన రాసిన కీర్తనలు చదవటానికి నాకు బద్ధకమే, ఆయన పేరు ఉచ్చరించడానికి బద్ధకమే, ఆయన వల్ల నిస్వార్థంగా జీవించడానికి చేత కాదే. అలాంటి వాడే నీ సన్నిధిలో ప్రార్థన చేయి కూర్చుండగలిగితే మరి మన సంగతి ఏంటి? ఒక రాజు కూర్చున్నంత టైం ఉంటుందండి. మనకు చిన్న ఉద్యోగాలు చేస్తూనే, చిన్న సేవ చేస్తూనే టైం ఎక్కడుంది, టైం ఎక్కడుంది? ఇప్పుడు అందరి నోట్లో నానే ఒకే ఒక పదం, నో టైం బ్రదర్, నో టైం బ్రదర్, నో టైం బ్రదర్, నో టైం బ్రదర్. వాళ్ళు పరలోకానికి పోయిన తర్వాత కూడా అలాగే అంటారేమో, దేవత దగ్గరికి వస్తే నో టైం బ్రదర్. టైం ఎక్కడుంటుంది? నరకంలో ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో రాశారు, అక్కడ పని లేదు, ఉపాయం లేదు, ఆలోచన లేదు. ఎంత సోమరులో చూడండి. పని లేదు, ఉపాయం లేదు, ఆలోచన. దావీదు యెహోవా సన్నిధిలో కూర్చోండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేనెంతటి వాడిని, నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది. ఆ ప్రార్థనకి దేవుడు కరిగిపోయాడు. అలాగూ దావీదు దేవునికి ఎంతో సమీపస్తుడిగా మారి. మనం కూర్చుంటే చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. చాలామంది భార్యాభర్తల సమస్యలు రావడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరు కూర్చోవట్లేదు. పిల్లల తల్లిదండ్రులకు సమస్యల కారణం ఏంటి? కూర్చోవట్లేదు. సంఘంలో సమస్యలకు కారణాలు ఏంటి? ఎల్డర్స్, బాధ్యత వహించేవారు, సేవకులు కూర్చోవట్లేదు. కూర్చొని మాట్లాడితే, కూర్చొని ప్రార్థన చేస్తే, కూర్చొని కలిసి వస్తే, కూర్చొని ఆలోచిస్తే, కూర్చొని మాట్లాడితే అన్నీ సెట్ అవుతాయి. కానీ కూర్చోటానికి రాదు. ఆయన వస్తే నేను రాను, నేను వస్తే ఆయన రాను, ఆయన ఉంటే వీళ్ళు ఉండరు, వీళ్ళు ఉంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు. కావాలని ఇవన్నీ. నీకు ప్రభు దగ్గర కూర్చునే స్థలం లేకపోతే ఆయన నీ దగ్గర కూర్చునే టైం ఉందా? యథార్థంగా ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ సిట్ విత్ గాడ్, డూ యూ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ వుడ్ ఫైండ్ సమ్ టైమ్ టు సిట్ విత్ యూ? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయమ్మా. మనకు ప్రభు దగ్గర కూర్చోవటానికి టైం లేకపోతే ప్రభు మన దగ్గర కూర్చోవటానికి టైం ఉంటుందా, ఉండదా? నాకు టైం లేకపోయినా పర్లేదు, ప్రభు మాత్రం కూర్చోవాలా అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఎంతమందిని చూసాం మనము? ఎంతమందిని? ముగ్గురా, నలుగురా? నలుగురు. మొదటి వ్యక్తి ఎవరు? దయ్యం పోగొట్టుకున్నా లేదా దయ్యము వెళ్ళగొట్టబడి స్వస్థచిత్తుడైన వాడు. సిట్టింగ్ ఫర్ ద సాల్వేషన్, రక్షణ కొరకై కూర్చుండుట. రెండవది మరియా, సిట్టింగ్ ఫర్ ద సర్వీస్, ప్రభువును సేవించుట కొరకై కూర్చునుట. మూడవది దావీదు, దేని కొరకు కూర్చున్నాడు? సిట్టింగ్ ఫర్ ద సాక్రిఫైస్, ప్రభు కొరకు ఎంతైనా త్యాగం చేయటానికి. గొర్రెల దొడ్లో నుండి నన్ను తీసినావు కనుక నీ ఇష్టం, నువ్వు ఏవైనా నువ్వు వాడుకో, ఎలాగైనా నువ్వు వాడుకో. నాలుగో చూసి ముగిస్తామా? టైం అయింది. నెహెమయా చాప్టర్ 1. మొదటి అధ్యాయము 3వ వచనమా? 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి. చాలు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నేరుగా సూటిగా జవాబు చెప్పండి. కూర్చుంటే ఏడుపు ఎక్కువ వస్తుందా, నిలబడితే ఏడుపు ఎక్కువ వస్తుందా, నడిస్తే ఏడుపు ఎక్కువ వస్తుందా? ఏంటమ్మా? ఏడ్చేవాళ్ళు చెప్పండి, ఏడవనోళ్ళు కాదు. కూర్చుండి ఏడిస్తే ఏడుపు ఎక్కువ వస్తుందా, నడుస్తూ ఏడిస్తే ఏడుపు ఎక్కువ వస్తుందా,
నిలబడి ఏడిస్తే ఏడుపెక్క వస్తుందా, పడుకొని ఏడిస్తే ఏడుపెక్క వస్తుంది? నేను కూర్చుండి ఏడ్చి. మీరు ఆలోచించండి, నెహెమ్యా లాంటి ఉన్నత స్థానంలో ఉన్నవాడు కూర్చోవడం టైమే కాదు, కూర్చున్న తర్వాత ఆయనకి ఏడుపు వచ్చింది. చూడండి, సాధారణంగా మగవాళ్ళు ఏడవరు అంటారు కదా. చిన్నపిల్లప్పుడైతే బహుశా ఏడుస్తుండొచ్చు. టీనేజ్ దాటిపోయింది దానికి కరడుగట్టిపోతారు. పెళ్లి రోజు కూడా ఏడవడు, ఇట్లే అంటాడు, ఇదిగా మీ అమ్మాయి. అంత కరడుగట్టిపోయి ఉంటారు. ఎప్పుడు వాళ్ళు అమ్మగారు నాన్నగారు చనిపోయినా కూడా ఏడుస్తారో లేదో నాకు తెలియదు. నేను చాలా అరుదుగా చూసిన అలాంటి వాళ్ళు. హార్డ్గా ఉండేవాళ్ళు, గట్టి హృదయం యొక్క గట్టితనం అనాలనో, ఆత్మీయతనాలను, ఆదరణ అనాలనో, నిరీక్షణ అనాలనో, ఏమనాలో తెలియదు కానీ చాలా అరుదుగా ఏడుస్తారు. అందులో మంచి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఏడుపు ఇంకా ఎలాగొస్తుంది? ఏదో సాధారణంగా ఏడుపు ఎక్కువ రావాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటే, అనారోగ్యము, ఈ రెండు ఉంటేనే ఏడుపు ఎక్కువ వస్తుంది. మిగతా దానికి అంత తేలిక ఏడుపు రాదు. అనారోగ్యంగా ఉన్నామనుకోండి, అటో ఇటో ఉన్న వేరే వాళ్ళు వచ్చి పలకరిస్తే ప్రైజ్లాడు, ప్రార్థన. అనారోగ్యంలో ఉన్నప్పుడు వచ్చే అంత భక్తి ఆరోగ్యంలో ఉన్నప్పుడు రా. అలాగే చాలా అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనుకో, ఎంత దీనంగా ఉంటారంటే, బ్రదర్ ప్రైజ్ ఏముంది, నెహెమ్యాకి ఆ రెండు లేవు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, మంచి హోదాలో ఉన్నాడు. ఎలాగొస్తుంది ఏడుపు? పోనీ అమ్మను చచ్చిపోయిందా, నాన్న చనిపోయాడా, బంధువులు చనిపోయినారా? నేను అనుకుంటా ఆయనకి ఇంకా పెళ్ళి కూడా కాలేదనుకుంటా. ఒకళ్ళు పెళ్ళి అయితే ఏడుపు అలవాటు అయి ఉండొచ్చు. నేను చెప్పిన మాట అర్థమైంది కదా బ్రదర్స్? అది కూడా కాలేదంటే అంత తేలిగ్గా రాదు. కానీ దేవుని కార్యాల కొరకు ఆయనకి ఎక్కువ ఏడిపోవచ్చు. నేను కూర్చుండి ఏడ్చి. ఈ రెండు ఆయన జీవితంలో మార్చినాయి, సిట్టింగ్, వీపింగ్. కూర్చుంటే అది బెస్ట్. పోస్చర్స్ అంటాం కదా, నిలబడి తింటే ఒక రకము, కూర్చొని తింటే ఒక రకము. అలాగ కూర్చుంటే బాధ, దుఃఖము లావా వలె ప్రవహించింది, సముద్ర తరంగాల వలె బయటికి వచ్చింది. ఆపుకోలేకపోయాడు. ఎందుకు అంత ఏడవలసిన పని ఏంటి? పక్కన ఇరుగు పొరుగుంటే ఒకళ్ళు పెళ్ళి అంటే భార్య వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు, అంత ఏమైందంట మీ నాయనకి? గట్టిగా ఉన్నాళ్లే. ఏమైందంటే మీ అమ్మకి? ఏమి కాదు, ఆమెకు మనమన్న పోతాం కానీ ఆమె పోదు. మీ తమ్ముడికి ఏమండి, మీ అక్కకి ఏమైందంట? ఆయన భవిష్యత్ కాదమ్మా, వాళ్ళందరూ బాగున్నారు, ప్రభుని బట్ట ఎంత ఆత్మీయత ఉన్నందుకే ఇటుకు వచ్చింది, ఇంక చాలులే. మన ఆయన చనిపోయినప్పుడు ఏడ్చిన వాళ్ళు, మా అమ్మ మీ వాళ్ళకైతే మా వాళ్ళకి నేను వెళ్ళిపో, నీదే ఆలస్యం. కొట్లాట లాగుతుంటారు కొంతమంది, ఎప్పుడు కొట్లాడదామా అని. ప్రతిదానికి కారణం, ఏడ్చిన కారణం తిన్నవాడు ఎక్కువ తిన్నాడు అనుకో, నేను చేసి పెడితే ఇంత తింటావా నువ్వు? మీ చెల్లి చేసి పెట్టేందుకు ఇంత తిన్నావు? అరే తినడానికి కూడా పోట్లాటకి కారణమేనా? చెల్లి చేసి పెట్టిందో, అక్క చేసి పెట్టిందో, వాళ్ళ అమ్మగారు చేసి పెట్టారో, రుచి మారింటుంది కదా, చెయ్యి మారింది కదా. ఎప్పుడైనా నీ చేత్తోనే చేసావు కనుక అమృతం కూడా డాష్గా మారిండొచ్చు. ఇప్పుడు వాళ్ళ చెల్లినో, వాళ్ళ అక్కనో, వాళ్ళ అమ్మగారు ఎవరో చేసి పెట్టారు, కొద్దిగా ఒక ముద్ద ఎక్కువ తినట్టు. అది కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. మీరు స్కానర్స్ కదా, స్కానర్స్ యాంటీనా లేకుండానే పనిచేస్తుంటాయి. వాళ్ళు తినేది వాళ్ళు చూడవచ్చు కదా, వాళ్ళకి ఏదో వడ్డించింది వాళ్ళు తినేది, వాళ్ళ దాన్ని వాళ్ళు లేచిపోవచ్చు కాదు. ఇప్పుడు మా ఆయన ఎంత తింటాడు, ఆయన అమాయకుడు కదా, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్క వడ్డిసి తినరా, అస్సలు కడుపు ఎట్లయిపోయింది,
మనిషి ఎట్లయిపోతున్నావు, అసలు తింటున్నావా లేదని వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క అందరూ కొరిసి కొరిసి వడ్డిస్తుంటే ఒక ముద్ద తినింటాడు. ఇంకా రా, నువ్వు బయటకు వస్తే నీ సంగతి తెలుస్తుంది. అట్లా పోట్లాడొద్దండి, ప్రతిదానికి పోట్లాడొద్దండి. డోంట్ హార్బర్ ద స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్. ఏదో మా ఆయన ఒక ముద్ద ఎక్కువ తిన్నాళ్ళే, వాళ్ళ చెల్లి ఇంట్లోనో, వాళ్ళ అక్క ఇంట్లోనో, వాళ్ళ అమ్మగారు చేసిందో అని మీరు సంతోషపడండి. అంతేగాని పోట్లాడటానికి ప్రయత్నిద్దాం. ఏడ్చినాడు అనుకో, మా నాయన చచ్చిపోతే ఏడవలేదు, మీ వాళ్ళు చచ్చిపోతే ఏడ్చినాం. ప్రతిదానికి లింకులు పెట్టవద్దు. అందుకే నేను చాలా బలంగా ఏం నమ్ముతానంటే, నెహెమ్యా ఇంత స్వేచ్ఛగా ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఆయనకి ఏమైండదు. అబ్బా, మీరు ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు? మీకు కూడా కాలేదా? కొంతమంది నన్ను కూడా అడుగుతారు, బ్రదర్ మీరు ఇంత బలంగా వాక్యం చెప్పడానికి కారణం ఏంటి అని. మీకే తెలుసు బ్రదర్ అన్న. వాళ్ళు చెప్పినారు, అవును బ్రదర్, మీరు బలంగా వాక్యం చెప్పడానికి ఒకే ఒక కారణం, ఏమంటే మీకు పెళ్లి కాలేదు. ఇది సరదాగా మాట్లాడుతున్నాం. సరే, విషయం ఏంటంటే నెహెమ్యా చాలా ధనవంతుడు. అంత ధనవంతుడు, అంత కూర్చుని వెంటనే ఏడుపు ఎలాగొచ్చింది? ఎంత ధనవంతుడు అంటే సంవత్సరానికి ఆయన భోజన ఖర్చు ఎంత తెలుసా? 5 కోట్లు. బ్రదర్ ఏవేవో చెప్తున్నాడు అనుకుంటారు కదా. చూడండి, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. నహమయా చాప్టర్ 5 verse 18. 5:18. నా నిమిత్తము చూడండి, అబ్రహాం తినేది అప్పుడే స్టార్ట్ చేసినారు. ప్రతి దినం అంటే ఎవ్రీడే నాన్ వెజిటేరియన్ ఫుల్. వారం కోసరని చెప్పలే ఇక్కడ, ప్రతి దినము. ఇంక కరోనా రమ్మంటే ఎట్లా వస్తుంది దీనికి? నేను మన దినాల్లో ఉంటే కరోనా గిరన్న చూసి పరిగెత్తిపోయి ఉంటుంది. తర్వాత ఏంటి? 6 గొర్రెలను సిద్ధము చేయబడిను, ఇవిగాక కోళ్ళను. ప్రతి దినము 10 రోజులకు ఒకసారి. ఇది ఆయన టేబుల్ మీద ఉండేది. అంటే ఒకడే ఒక ఎద్దు తిన్నాడు, ఒకడే ఇన్ని తిన్నాడు అని కాదు దీని అర్థం. ఆయనతో పాటు కొంతమంది పరివారం ఉంటుంది కదా, వాళ్ళందరూ కలిసి భోజనం చేసినారు. దాని కొరకు ఈయన సిద్ధం చేసినాడు. ఇది బైబిల్ పండితులు లెక్కేసినారు. సంవత్సరానికి ఎంత అవుతుందంటే 5 కోట్లు. 5 కోట్ల సంవత్సరానికి మెస్ బిల్లు కట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ చేయొద్దండి. సచ్ వాజ్ ఇస్ అ లావిష్నెస్ అట్ ద టేబుల్. అంత ధనవంతుడు, అంత సంపన్నుడు, అలాంటి వాడు కూర్చుండి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ దినాన మన జీవితాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా పడిపోయినప్పుడు మనం ఎక్కువ బాధపడతాం, మానసిక క్షోభకు గురవుతాం. కానీ ఇక్కడ చేయాల్సిన పని రాసినారు, కూర్చుండి ఏడ్చి. ఈ పని చేస్తే ఎంత బాగుంటుంది. మనుషులతో ఏడ్చే దానికంటే దేవునితో ఏడ్చడం మేలుగా, మనుషులతో కూర్చునే దానికంటే దేవునితో కూర్చోవడం మేలుగా. మనకు మనుషులతో కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని మనుషులతో కూర్చొని ఏడుస్తుంటే మనం ఏమనుకుంటామంటే సైకలాజికల్గా కొద్దిగా రిలీవ్ అయినాము, రిలాక్స్ అయినాము, మైండ్ ఫ్రీగా అయిపోయింది. ఇవన్నీ సైకలాజికల్ వర్డ్స్, నాట్ బిబ్లికల్, నాట్ స్పిరిచువల్. బిబ్లికల్ ఏంటి? ఇది జరిగిన తర్వాత అయ్యో నేను ఇంత టెన్షన్లో ఉన్నాను, ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గర చూడాలా నెహెమ్యా అనుకున్నాడా? యెహోవా సన్నిధిలో కూర్చుండి. కనుక మనసులన్నిటికీ పరిష్కారం ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కూర్చుండి ఏడ్చుట. కూర్చుండి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు. కనుక ఇక్కడి నుండి వెళ్ళక మునుపు మా వాడు ఇలాగ అయిపోయాడు, మా అమ్మాయి ఇలాగ అయిపోయింది, మా పిల్లలు ఇలాగో, మా నాన్న ఇలాగో, మా అమ్మ ఇలాగో, మా అక్క ఇలాగ, భార్య ఇలాగో, భర్త ఇలాగో, మా సంఘం ఇలాగో, అన్నీ ఇలాగ అయిపోయినాయి. కాల్చివేయబడ్డాయి, పడద్రోయబడ్డాయి, కూలిద్రోయబడ్డాయి. ఏం చేయలేం.
పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేస్తారు? అది ప్రశ్న. జవాబేంటి? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేస్తారు? అది ప్రశ్న. జవాబేంటి? వారు కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేస్తారు. మనం నీతిమంతులమైతే ఈ తీర్మానం తెళదాం.